యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్కొండ హస్తకళల విక్రయశాలను ప్రారంభించారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ఆలయ ఈవో భాస్కర్ రావుతో కలిసి పూజలు చేసి విక్రయాలను ప్రారంభించారు. హస్తకళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు శైలజా రామయ్యర్. లిమిటెడ్ తరఫున ఈరోజు షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షోరూమ్ ప్రారంభించడానికి ముందు చాలా వ్యయ ప్రయాసాలతో, ఎంతో కష్ట నష్టాలతో మా ఎండి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ అందరూ కూడా అహర్నిశలు కృషి చేసి అతి తొందరలో, అంటే సుమారు 45 రోజుల్లోనే ఈ షోరూమ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షోరూమ్ ద్వారా కొంతమంది ఉపాధి, జీవనోపాధి కలవడం కోసం, తర్వాత అట్లానే హ్యాండిక్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సంబంధించినటువంటి మన తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేతి వృత్తి పనివారులు జీవించాలి అంటే అందరూ కూడా దీన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోగలగాలి. ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి హస్తకళలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా హస్తకళల్ని ఇక్కడ పెట్టి ప్రదర్శన చేసి తర్వాత వచ్చినటువంటి భక్తులందరికీ అందుబాటులో తీసుకురావడం అనేది జరుగుతుంది. మరియు అందరూ కూడా దేవస్థానానికి వచ్చి స్వామివారిని, లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించిన తర్వాత ఖచ్చితంగా షోరూమ్ కూడా వచ్చి కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ రకంగా మనము ఆ హస్తకళల్ని కూడా మనం ప్రోత్సహించి